మీద అమెరికా వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడు. ఏంటండి కనిపించి కనిపించినట్టు భలే వేశారు రంగు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అసలు ఎవరు ఫోన్ చేశారు? పెళ్లి ఆపేయమన్నారు. ఎందుకని? మన అమ్మాయి గురించి వాళ్ళకి తెలిసినట్టుంది, అందుకే వద్దన్నారు. అభికి అంతా తెలుసు కదండి, వద్దని చెప్పుంటాడేమో. ఆస్తి పరులు మంచివారు. మన పిల్ల ఆ ఇంట్లో సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ ఈ పిల్లేమో ఎవరు లేని అనాథని ఒక కారు మెకానిక్ గాన్ని చేసుకుంటానంటుంది. ఏమిటో దీని తలరాత అలా రాసిపెట్టుంది. రామ్ మంచివాడు, గుణవంతుడు. మన అమ్మాయికి అతనే కరెక్టేమోనండి. నోర్మై, ఇంకో మాట మాట్లాడమంటే చంపేస్తాను. ఏమిటో ఈయన వాలకం. రామ్, ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందామా? అప్పుడేనా? మా నాన్న ఒప్పుకోడు. ఆ అభికాడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఎటైనా వెళ్ళిపోదామా? ఎంత దూరం? ఎక్కడికైనా. నీకో విషయం చెప్పాలి. మన కోసం నీ బాధితులు గట్టిగానే వెతుకుతున్నారు. శత్రుశేషం ఉంచకూడదు. అది పూర్తయిపోయిన తర్వాత ఎటైనా వెళ్ళిపోదాం. నాకు చాలా భయమేస్తుంది రామ్. చూడు దాత్రి, నువ్వెవరో తెలియనప్పుడే కాపాడుకున్నాను. ఇప్పుడు నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం. నీ మీద ఈగ కూడా బాల్నివ్వను. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ టూ. రాత్రి నన్ను అలా కోపంగా చూడకు. సారీ ప్లీజ్. రామ్, నన్ను క్షమించరా. మీది ట్రూ లవ్ రామ్. చచ్చా, ఏంట్రా ఇది? ఈ ప్రపంచంలో ఏ స్నేహితుల మధ్య క్షమించు అన్న మాట రాకూడదు. ఏ తప్పునైనా క్షమించేది స్నేహమేరా. వదిలే. రామ్, ధాత్రిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? మా మామ ఒప్పుకోవట్లేదురా. మనం అంతా వెళ్ళి సుందరాన్ని ఒప్పిద్దాం. పద. ఆగు, అంతకంటే ముందు ఇంకొకటి ఉంది. ఆ పని ముగించిన తర్వాతే నా పెళ్ళి. ఏంటో చెప్పు రామ్. అది నేను మాత్రమే చేయాలి. వెయిట్ అండ్ సీ. ఏంట్రా వీడు? రే చోటు, చార్ చాయ్ లేకే ఆ. మ్యాటర్ ఏంటో చెప్పు. భయ్యా, మీరు వెతుకుతున్న అమ్మాయి నా కాబోయే భార్య. ఇంకా 2 రోజుల్లో నా పెళ్లి. కావాలంటే మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాడిని మీకు పట్టిస్తాను. వాడు నా మంచి దోస్తు. చూడమ్మా తమ్ముడు, ఆ అమ్మాయి వల్ల మాకు చాలా నష్టం జరిగింది. దాన్ని వాణ్ణి ఇద్దరినీ వదిలిపెట్టాను. ప్లీజ్ భయ్యా, కావాలంటే మీకు ఎంత నష్టమైందో చెప్పండి, నేను ఇస్తాను. ఓకే, మనం ఒక కమిట్మెంట్కి వద్దాం, సరేనా? సరేరా అబ్బాయి, మా నష్టానికి ఒక 20 లక్షలు ఇవ్వు. కానీ వాణ్ణి మాత్రం మాకు ఖచ్చితంగా చూపించు. కన్సెషన్ ఏం లేదా భయ్యా? హలో, వెళ్ళి డబ్బు రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో తర్వాత చెప్తా. సరే భయ్యా, వస్తా. అన్నా, ఇంతకీ ఇస్తాడంటావా? ఇవ్వకపోతే వీడిని కూడా వేసేస్తా. మీరు ఆగండి, వాడు వస్తాడు. అది కూడా వస్తుంది. దాని వెనకాలే వాడు వస్తాడు.